నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 వరకు కొనసాగనున్న సేవా పక్వాడ్ అభియాన్లో భాగంగా పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని కుక్కలగూడూరు గ్రామంలో అన్నదాత అభినందన యాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాలకుర్తి మండల అధ్యక్షులు మెరుగు నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి హాజరై రైతులను ఘనంగా సన్మానించారు. అనంతరం రైతులతో కలిసి ఎడ్ల బండ్లతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడారు. బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం. జై కిసాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. అందరికీ నమస్కారం. నరేంద్ర మోదీ గారి పుట్టినరోజును పురస్కరించుకొని సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమాలని ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ఈ 11 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో ఎన్ని నూతన సంస్కరణల్ని తీసుకొచ్చిండ్రు, ప్రజలకి ముఖ్యంగా రైతాంగానికి ఏ రకంగా మేలు చేసేటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పాలకుర్తి మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ మేరుగు నరేష్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలంతా కూడా ఈరోజు కుక్కలగూడూరు గ్రామంలో పెద్ద ఎత్తున రైతులకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రైతులంతా కూడా ఈరోజు ఎంతో ఆనందంతో ఈరోజు పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లతోటి ఒక మంచి ర్యాలీని ఏర్పాటు చేసుకొని వారు కేంద్రం నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత కేంద్రం నుండి రైతులకి ఏ రకంగా సహకారం అందిస్తూ ఉన్నారనే దాని మీద పూర్తిగా ఆనందంతో ఈరోజు రైతులంతా కార్యక్రమంలో పాల్గొనడం నేను సంతోషకరంగా భావిస్తూ ఉన్నాను. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే నరేంద్ర మోదీ గారి నినాదం ఒకటే, రైతుని రారాజును చేయాలనేటువంటి నినాదంతో ఈరోజు రైతులకు సంబంధించి రైతు కిసాన్ యోజన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు ఉన్నటువంటి రైతు బంధుని డబుల్ చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఇట్లా రైతులకు సంబంధించి అనేక అబద్ధపు హామీలనిచ్చి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. కానీ ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా రైతును రారాజును చేయడమే ఏకైక లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు రైతులకు సంబంధించినటువంటి ఎన్నో నూతన సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ రైతుల పక్షాన నిలబెట్టినటువంటి పార్టీ నాయకుడు నరేంద్ర మోదీ గారికి మంచి ఆరోగ్యాన్ని శక్తిని ఇచ్చి ముందుకు నడిపించాలి. ఇవాళ 4వ ఆర్థిక దేశంగా మన భారత్ను నిలబెట్టింది నరేంద్ర మోడీ గారు. రేపు రాబోయేటువంటి రోజులలో ప్రపంచంలో విశ్వగురువు స్థానంలో ఈ దేశాన్ని నిలబెడతా ఉన్నారు. కాబట్టి మనమంతా కూడా వారి బాటలో నడుస్తూ వారు చేయబోయేటువంటి మహత్ కార్యంలో మనమంతా భాగస్వాములు కావాలని కోరుతూ మరొకసారి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షల్ని రైతుల పక్షాన తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అధ్యక్షుడు నరేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు రామన్న కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్ కావచ్చు, తిరుపతి అన్న, వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ
నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం.